నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నేత సీనియర్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా, అదేవిధంగా కులాల గురించి ప్రస్తావించినందుకు గాను పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? ఇంకో పక్క వైసీపీ నేతలందరూ కూడా ఇదంతా అక్రమ అరెస్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే మొట్టమొదటగా ఇది అక్రమ అరెస్ట్ కాదు, ఆలస్యమైన అరెస్టు. యాక్చువల్గా అతను రెండేళ్ల క్రితం అంతకన్నా ముందే చాలా దారుణంగా మాట్లాడాడండి. ఎవరో పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, ఈనాడు రామోజీరావు గారి విషయంలో కానీ, అలాగే TV5 చైర్మన్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్. ఇప్పుడు ఆయనకు ప్రివిలేజ్ ఉంది. ఇప్పుడు వీళ్ళ విషయంలో అతను చెల్లి కట్ట అంటారు, అంటే ఒక బౌండరీ దాటి మాట్లాడేశారు. ఎవరినైనా రాజకీయంగా విమర్శ చేయవచ్చు. ఆ విమర్శలో కొన్నిసార్లు కఠినంగా ఉన్నా, తీవ్రంగా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియ రాజకీయాల్లో. కొంతమంది సున్నితంగా విమర్శిస్తారు, కొంతమంది సునిశ్చితంగా విమర్శిస్తారు డీటెయిల్డ్గా. అయితే ఇతను సింగిల్ పాయింట్ ఏజెంట్. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం, అతను మరిగే నూనెలో వేసిన పిండి వడియంలా అవ్వాలి ముఖం అవుతుందని. అంటే దాని అర్థం ఏంటంటే, పిండి వడియం అంటే స్నాక్స్ టైప్ ఉంటాయి చూసారు, సగ్గుబియ్యం వడియం. వడియాలు తెలుసు కదా మీకు. ఆ వడియం వేయగానే ఇంతే ఉంటుంది చూడటానికి, మరిగే నూనెలో వేయగానే ఇంత అవుద్ది. అలాగా జగన్మోహన్ రెడ్డి ముఖం విప్పారాలంటే ఇలాంటి మాటలు మాట్లాడాలి అనేటువంటిది వాళ్ళు ఒక సిలబస్ సెట్ చేశారు వైసీపీలో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో. కాబట్టి ఒకళ్ళొకళ్ళు పోటీపడి విమర్శలు మొదలుపెట్టారు. అసలు జుగుప్సాకరమైన భాష, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. అసలు ఒక స్థాయి ఉన్నవాడు, అతను ఎలా పుట్టాడో, ఎలా పెరిగాడో, ఎలా చదువుకుని ఎలా బయటకు వచ్చాడో తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగాడు. చిన్న స్థాయి నుంచి ఒక అసిస్టెంట్ రైటర్గా ప్రస్థానం మొదలుపెట్టి, రైటర్గా ఎదిగి కథా రచయితగా నిలదొక్కుని మాటలు దర్శకత్వం కూడా చేశాడు. నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మించాడు. చివరికి ఫైనల్గా నటుడిగా స్థిరపడ్డాడు. నటుడిగా కానీ, కథా రచయితగా కానీ, మాటల రచయితగా కానీ అతను తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఒక స్థాయి వచ్చింది, ఆదరణ వచ్చింది, నిర్మాతలందరూ కూడా ఆదరించారు. అతను సక్సెస్ఫుల్ పర్సన్. అంతవరకు నిర్మాతగా మిశ్రమ లాభాలు ఉండొచ్చు, నష్టాలు మిశ్రమంగా ఉండొచ్చు, కానీ అతని స్టోరీ సక్సెస్ స్టోరీయే అంతవరకు. గతంలో ఒక సగటు పౌరుడిగా, అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా, అప్పట్లో ఉన్న ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా హైదరాబాదు నగర అభివృద్ధిని కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయనకు అభిమానిగా పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చేవాడు, ప్రధాన పత్రికల్లో. అలాంటి మనిషి మరి ఏమైందో తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ 2009 నాటికి ప్రజారాజ్యంలోకి చేరాడు. ప్రజారాజ్యంలో చేరి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు. ఆయనకి కేసినేని నానికి వివాదాలు వచ్చినాయి. నువ్వెంత అనుకున్నారు, నేను ఆటో ఫీల్డ్ నీ సంగతి చూస్తానన్నాడు. ఇలాగ అప్పుడు కూడా వదరటం అంటే ఏంటంటే ఎక్కువ మాట్లాడటం, ఇలాంటివన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓటమి పాలైంది. ఇతను కూడా ఓటమి చెందాడు. నా తప్పు అయిపోయిందిరా బాబు, డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఓడిపోయిందని, రాజకీయాలు నాకు నీచం దూరంగా ఉంటానని సినిమాల మీద దృష్టి పెట్టాడు. సినిమాల్లో నటుడిగా కొన్ని అవకాశాలు వచ్చినాయి, బాగా సక్సెస్ అయిపోయాడు. అలా స్థిరపడ్డాడు ఈ 12 ఏళ్ళ నుంచి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఆ చావుని, ఆ మరణాన్ని అరుసుగా దాన్ని
అవకాశంగా తీసుకుని రాజకీయ పార్టీ పెట్టాడు. అంతవరకు ఎవరికి తప్పులేదు, రాజకీయ పార్టీ ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఆ సానుభూతి మీద ఓట్లు సంపాదించవచ్చు అనుకుని ఉండొచ్చు. ఓదార్పు యాత్రలో ఇలా ఏడు చేసి అతను ఒక రాజకీయ పార్టీగా అతను ఆ పార్టీలో చేరాడు. చేరి టీడీపీని వాళ్ళని విమర్శిస్తూ ఉండేవాడు. 2014లో ఆ పార్టీ ఓడిపోయింది. 14 నుంచి 19 వరకు ఒక సంవత్సరం అలాగే ఆగారేమో. వాళ్ళు ఏమీ ఆగలేదు, ఇప్పుడు వీళ్ళు ఆగినట్టుగా వాళ్ళు ఏం ఆగలేదు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నట్టే వాళ్ళకి అనేక రకాల సహకారాలు పక్క నుంచి పైనుంచి అందినాయి కాబట్టి చెలరేగిపోయారు. టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది, అక్రమాలు చేస్తున్నారు అంటున్నారు, కాదు. 14 నుంచి 19 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్రమాలు, అన్యాయాలు, నోటుకొచ్చినట్టు మాట్లాడాలి వీళ్ళు చేశారు. వైసీపీ కూడా అప్రూవ్ చేశారు. సోషల్ మీడియాలో కానీ అసత్య ప్రచారాలు కానీ విష ప్రచారాలు కానీ జుగుప్సాకరమైన భాష కానీ అప్పుడు కూడా వాడారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా దారుణంగా వ్యక్తిత్వాహనం చేసి ఇంట్లో మహిళలను కూడా మాట్లాడారు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ అనేక అబద్ధపు ప్రచారాలు, పింక్ డైమండ్ అని 36 మంది కామెడీ చేసిపోయినని అలా వాళ్ళు ఆ ప్రచారం చేశారు. దాంట్లో ఇతను ఒక భాగంగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడున్న అధికారంలో అప్పుడు ఎన్డీఏ కూటమి బీజేపీతో ఉన్నారు, జనసేన సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద దారుణంగా దాడి చేయించారు. కత్తి మహేష్, శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు తుమ్మినా దగ్గినా లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ మీద పడ్డారు వాళ్ళు. ప్రతిరోజు రభస. కొన్నాళ్ళు అయితే ప్రతిరోజు ఏ ఛానల్ పెట్టినా ఇదే న్యూసెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసి టీడీపీ మీద తోస్తారు. టీడీపీ వాళ్ళు చేయించారండి. అధికారులు ఎవరుంటే వాళ్ళ మీద తోస్తారు. తర్వాత తెలిసింది వీళ్ళందరూ ఎక్కడ తేలేరు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, కత్తి మహేష్లు అంతా వైసీపీలో తేలేరు. వాళ్ళకి తెలిసింది, ఓహో ఇదంతా వీళ్ళు చేశారు రా బాబు అని. ఇంకోటి ఏంటంటే నంది అవార్డులు ఇచ్చారు, దాన్ని కూడా కులకోణం చూశారు. అప్పుడు కూడా దారుణంగా విమర్శించాడు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు నాయుడు గారిని ఎంత వ్యక్తిత్వ హననం చేశాడంటే పీక్స్కి వెళ్ళిపోయాడు. 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇక మొత్తం బరిదెక్కించారు, పట్టుపగ్గాలు లేకుండా పోయినాయి. ఇతను కూడా ఏదో పదవి పడేశారు, అది తీసుకున్నాడు. దానికి బదులుగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అసలు అమ్మ ఆలి అక్క అని తిడతమే కాదు, గెదవా గెదవా అని కూడా మాట్లాడేశాడు. పవన్ కళ్యాణ్ గారిని అయితే వాళ్ళ పిల్లల్ని జోలు కూడా వచ్చేసాడు. రక్త కన్నీరు అన్నాడు. నేను ఉంటాను కదా చూస్తాను మీ ఊళ్ళు ఏమైపోతారు అన్నాడు. మీరు ఆఫీస్కి మీరు బయటికి వెళ్తే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు, చాలా దారుణం, జుగుప్సాకరమైన భాష. మరి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మొన్న ఇలా వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఈ బ్యాచ్ దండు, ఈ చెడ్డీ గ్యాంగ్ అంటారు కదా, అలాగే వీళ్ళు చెలరేగిపోతే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. వీళ్ళు ముఖాలు చూడటానికి అసహించుకున్నారు. వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేసారు రాజకీయాల్లో. ప్రతిపక్ష హోదా దక్కలేకపోవడమే కాదు, రాజకీయంగా కూడా అతను 11 సీట్లకు పరిమితం చేయడం అంటే అతను సిగ్గు శరం ఉంటే కనీసం 2 ఏళ్ళు ప్రజల ముఖం చూపించకూడదు. ప్రజల్లో ఈ గాయం, ఇతను చేసిన గాయం మానాలి. ఇవన్నీ మళ్ళీ పుండి సలిపినట్టు మళ్ళీ వచ్చి అన్నీ మాట్లాడుతుంటే ఒక నెలలో సైలెంట్ కూరుకున్నారు. మళ్ళా మొదలెట్టారు అందరూ. ఇతను కూడా మాట్లాడాడు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు ఇతను. మరి అతను అరెస్ట్ చేయటం నేను ఆలస్యమైందంటాను నేను ఏంటండి. కాబట్టి దీని గురించి ఎవరో చింతించకూడదు. ఐ స్టాండ్ విత్ పోసాని అని పెట్టారనుకోండి ఎవడన్నాను, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చెడు ఉంది, ఒక నేరం చేసాడు అతను. ఆ నేరం చేసినప్పుడు సమర్థించినాడు కూడా నేరస్తుడే కదా. కాబట్టి అతను ఇవాళ అరెస్ట్ అయ్యాడు. నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను అన్నీ మానేశాను, రాజకీయాల నుంచి మానేశాను, నేను ఏ పార్టీలో ఉన్నాను అన్నాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి జగనన్న నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. జగనన్నను ప్రేమించినా, అతను రావాలి కావాలి అని కోరుకున్నా, నీతోటే జగనన్న అన్నా ఇలాగ ఉంటుంది. ఎందుకంటే అతని జీవితం అంతా అబద్ధం, అతని విధానం అరాచకం, అతని వైఖరి దోపిడీ, అతని బతుకు కారాగారం.
వీళ్ళకి కూడా అదే జరుగుద్ది. మన ఒకరోజు ఆలస్యం అవుద్ది, వెనక ముందు అవుద్ది. ఒక ఫైన్ మార్నింగ్ మొన్న పొద్దున్న తలుపు కొట్టారు వెళ్ళి, ఆ బనీను డ్రైవర్ వేసుకుని ఇంట్లో తిరుగుతాం. మామూలుగా షార్ట్లు వేసుకుంటారు కదా, ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యన. అందంగా మగవాళ్ళు లుంగిలే కట్టుకుని కూడా ఇదివరకు ఒక డ్రైవర్లు వేసి తిరుగుతున్నారు. వాళ్ళు తలుపు తీసాడు. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు కదా, ఎవరో వచ్చారని మామూలుగా ఎక్స్ట్రా చేయబోయాడు. మేము పోలీసులు, బాబు ఇదిగో నోటీసు, నువ్వు రా అన్నాడు. నాకు ఒంట్లో బాగాలేదు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, స్కానింగ్ తీయించుకోవాలి, రిపోర్టులు తెచ్చుకోవాలి అని చెప్పారు. పాప ఆడవాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేశారు. పోలీసులు ఎలాగైతే మీరు కోఆపరేట్ చేయండి అన్నారు. మా ఇంటికి వచ్చిన వేటి రౌడీజం అన్నాడు. మేము ఎక్కడికన్నా వస్తామయ్యా, పోలీసులు ఎక్కడున్నా లాక్కి వెళ్తాం అని చెప్పారు. అందంగా తీసుకెళ్ళారు. అతను షివరింగ్, గజ్జ వణికేస్తున్నాడు అక్కడ. మొదట భీష్మించి కూర్చున్నాడు. తర్వాత అతను మాట్లాడిన వీడియోలు అన్నీ ఓ సినిమా వేశారు. అతను సినిమా వేసిన తర్వాత మణిజన్మ ఎత్తినవాడు, అన్నం తినేవాడు ఎవడైనా దాన్ని సమర్థిస్తాడా? ఇతను కూడా సమర్థించలేకపోయాడు. తను మాట్లాడిన మాటలని తను సమర్థించుకోలేకపోయాడు. నేరుగా కారాగారానికి వెళ్ళాడు. అతను వైద్య పరీక్షలు చేశారు. జడ్జి గారు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. వీళ్ళ వాదన, పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఒక సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్ తిరుగుతూ ఉంది. ఏదో సినిమాలో అది దోచేయి అనే ఏదో సినిమా ఉంటుంది. అందులో పోసాని కృష్ణమూర్తికి ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది, కోర్టు సీను. ఆ సీను మీరు చూడండి కావాలితే, అది కూడా వేయించండి, మీరు ఈ వీడియోలో అర్థం అవుద్ది. ఆ లాయర్ ఏం చేస్తాడంటే ఆడి ఉరిశిక్ష చేసేయమంటాడు. అలాగా ఇతను కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తే గ్యారంటీగా వదిలేద్దాం అనుకున్నవాడు కూడా వదలకుండా లోపలేసేయమంటారు. ఏంటండి అలాగా. అంటే అతను చేసిన నేరం ఆ జడ్జి గారు కూడా చూస్తారు కదా, చూపిస్తారు కదా. అది చూసిన తర్వాత ఏమాత్రం కన్సిడరేషన్ చేద్దాం అనుకున్నా, చట్టంలో ఒకవేళ దీనికి అంత కఠిన శిక్ష లేకపోయినా ఒక మనిషిగా, సభ్య సమాజంలో తిరుగుతున్న వారిగా ఇతనికి ఏమాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా కానీ ఎవరు అర్థమైందండి. ఎందుకంటే అతను వాళ్ళు ఏమనుకుంటారంటే ఇటువంటి వాడు బయట తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు? ఇలాంటి మాటలు బయట వినపడకూడదు. ఇలాంటి మాటలు బయట వినపడకూడదు అంటే ఇతను మాట్లాడకూడదు. ఇతను ఒక క్లోజ్డ్ డోర్స్లో ఉండాలి. అతన్ని సమాజంలో వదిలేస్తే, ఇంటికాడ వదిలేస్తే బయటకు వచ్చి ఎప్పుడొకప్పుడు మాట్లాడతాడు. కాబట్టి ఇతను మాట్లాడకూడదంటే తీసుకెళ్ళి లోపల పెట్టాలి. లోపల పెట్టారు. మరి వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇది అక్రమ అరెస్ట్ కాదు, ఆలస్యమైన అరెస్ట్ అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.